నా పేరు నాగేంద్ర ప్రసాద్ అండి. నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నెల్లూరు జోన్. ఈరోజు నెల్లూరు ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ గారు శ్రీ సురేష్ రెడ్డి గారు వారి కృషితోటి 7 ఎక్స్ప్రెస్ బస్సులు నెల్లూరు జిల్లాకు కేటాయించడం జరిగింది. వాటిని సార్ చేతుల మీదుగా ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. ఇవి ముఖ్యంగా కందుకూరు శ్రీశైలము, ఆత్మకూరు శ్రీశైలము, నెల్లూరు శ్రీశైలము, అలాగే కావలి కడప, ఉదయగిరి చెన్నై, ఆత్మకూరు విజయవాడ ఈ రూట్లో ముందుగా ప్రవేశపెడతాము. అలాగే గౌరవ జోనల్ చైర్మన్ గారు సురేష్ రెడ్డి గారు మరికొన్ని ప్రతిపాదనలు చేశారు. వాటికి కూడా త్వరలోనే బస్సులు వస్తున్నాయి. అవి కూడా ఈ నెల్లూరు జిల్లా కానీ అలాగే జోన్లో అదర్ జిల్లాల నుంచి కానీ త్వరలోనే కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించవలసిందిగా కోరుచున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నెల్లూరు ఆర్ఎం నుండి నేను మురళీబాబు నా పేరు. ఈరోజు ప్యాసింజర్ ఫ్రెండ్లీ వెహికల్స్ని మన జోనల్ చైర్మన్ గారు ఎక్స్ప్రెస్ వెహికల్స్ని 7 వెహికల్స్ ఓపెనింగ్ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆల్రెడీ ఈడీ గారు రూట్స్ అన్నీ చెప్పడం జరిగింది. వారు ఇంకా మున్ముందు కృషి చేసి బస్ స్టాండ్లో ఎమ్యూనిటీస్ కానీ ఇలా బస్సులు కానీ అన్ని విషయాల్లో మాకు ముందుగా ఉండి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వినియోగదారులకు అందరికీ మా బస్సులో ప్రయాణం చేయాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. నెల్లూరు, నా పేరు షమీము. ఈరోజు మేము జోనల్ చైర్మన్ గారు సురేష్ రెడ్డి గారు ఎంతో కృషి చేసి మాకు 7 ఎక్స్ప్రెస్లు నెల్లూరు జిల్లాకి ఎండీ గారితో మాట్లాడి హెడ్ ఆఫీస్ లెవెల్లో బాగా కృషి చేసి మాకు బస్సులు ఇప్పించారు. ఈ బస్సుల్ని మేము దూర ప్రాంతాలకి తిప్పడానికి కృషి చేస్తున్నాము. అందులో ఏంటంటే మనకి డైరెక్ట్ శ్రీశైలం కానీ తర్వాత ఏంటంటే మనకి కర్నూలు ఈ బస్సులు లేవు, తిరుపతి ఈ బస్సుల కోసము మనం ఆ బస్సులు తెప్పించామన్నమాట సారు కృషితో. కాబట్టి ఆ బస్సులు లాంగ్ డిస్టెన్స్ తిరుగుతాయి. మనకి ఆత్మకూరు నుంచి ఎక్స్ప్రెస్ బస్సులు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి సార్ అప్పుడు బాగా మాట్లాడి ఆ 2 బస్సులు ఆత్మకూరుకి తెప్పించారు. అదేవిధంగా కందుకూరు నుంచి కూడా మనకి శ్రీశైలానికి బస్సు లేదు కాబట్టి కందుకూరు డిపో, కావలి, నెక్స్ట్ నెల్లూరు 1 నుంచి పొదిలికి కూడా ఎక్స్ప్రెస్ సర్వీసు ఆపరేట్ చేస్తాము. కాబట్టి ప్రయాణికులు ఈ ఎక్స్ప్రెస్ బస్సులు ఆదరించి ఏపీఎస్ఆర్టీసీకి మంచి ఓఆర్ ఆక్యుపెన్సీ రేషియో తీసుకొస్తే ఫ్యూచర్లో కూడా ఇంకా ఎక్కువ బస్సులు మేము ఆపరేట్ చేయడానికి మన జోనల్ చైర్మన్ గారి కృషితో మేము ఇంకా ముందుకు బాగా వర్క్ చేసి చేస్తామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎంతో అనుభవమైనటువంటి ఆయన ఆలోచనతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థను కూడా మరింత మెరుగైనటువంటి వసతులని ప్రయాణికులకు మంచి మెరుగైనటువంటి ఒక రవాణా సౌకర్యాన్ని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే ఎలక్ట్రికల్ బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా 2500 బస్సులకు పైగా ఎలక్ట్రికల్ బస్సులు రాబోతున్నాయి. నెల్లూరు కూడా పట్టణానికి ఒక 100 ఎలక్ట్రికల్ బస్సులు కూడా రాబోతున్నాయి. ఈ లోపుగా గత ప్రభుత్వం మిగిల్చినటువంటి అనేక రకాల ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు. ఇవాళ మన యొక్క ద్వారకా తిరుమలరావు గారు ఎండీ గారు కానీ, కొనకళ్ళ నారాయణ గారు చైర్మన్ గారు కానీ, మా ఈడీ నాగేంద్ర ప్రసాద్ గారు, మా యొక్క ఆర్ఎం మురళి గారు, మా డిఎం, మా యొక్క సిటిఎం గారు వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలోనే ఈ రోజున ఒక్కొక్కటి మన యొక్క ప్రయాణికులకు ఉన్నటువంటి సౌకర్యాలను మెరుగుపరుచుకుంటూ మనం ఆర్టీసీని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ ఈ 6 ఎక్స్ప్రెస్ సర్వీసులను మనం ప్రారంభించుకోవడం జరిగింది. అయితే నెల్లూరు పట్టణ ప్రజలకి ఎంతో కాలంగా సిటీ సర్వీసులు లేవు. దానికోసంగా రేపు ఎలక్ట్రికల్ బస్సులు రాబోతున్నాయి. మన నారాయణ గారు మంత్రి గారు మేము అందరం కలిసి కృషి చేసిన కారణంగా 100 ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయి. దానికి కావలసిన మౌలిక వసతులు ఏర్పాటు చేయడం కొంత జాప్యం అవుతుంది. కాబట్టి ఈ లోపల మన పల్లె వెలుగు బస్సులు కూడా మన పెద్దలందరూ ఈడీ గారు, ఆర్ఎం గారు కొంత ఆలోచించి ఈ నెల్లూరులో తిరుగుతున్నటువంటి పల్లె వెలుగులు ఏదైతే ఉన్నాయో అవి కూడా మన యొక్క స్టాపింగ్స్ ఏర్పాటు చేసి ఇక్కడ నగర ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి కోసం త్వరలోనే మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎట్లయితే ఎక్స్ప్రెస్ బస్సులు కొన్ని ప్రవేశపెట్టడం జరిగింది, ఇంకా కూడా చేయాల్సింది చాలా ఉంది. ప్రయాణికులు అనేక రకంగా పల్లె వెలుగు బస్సులు అడుగుతున్నారు. నిన్న కూడా చైర్మన్ గారిని, ఎండీ గారిని నరసరావుపేటలో కార్యక్రమంలో కలిసినప్పుడు నెల్లూరులో ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా మనకి ఇంకా కొన్ని బస్సులు కూడా వెంటనే కేటాయించమని చెప్పడం జరిగింది. వారు కూడా ఆ రకంగా నెల్లూరు పైన ప్రత్యేక దృష్టి పెట్టమని చైర్మన్ గారు కూడా చెప్పారు. చాలా మనకు అవసరాలు ఉన్నాయి.
అదే రకంగా ఆర్టీసీ బస్టాండ్లో కూడా గత ప్రభుత్వం ఏ రకమైనటువంటి సౌకర్యాలు మెరుగుపరచలేదు. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఈ యొక్క ప్రయాణికులకి ఏ రకంగా పనితీరు ఉంది అని ఆర్టీసీని ప్రతి వారం కూడా ఆయన సమీక్షిస్తూ ఉన్నారు. అందువల్ల మన కార్మిక సోదరులు, మన యొక్క సిబ్బంది అందరూ కూడా మెరుగైనటువంటి మన రేటింగ్ కోసంగా మనం ప్రత్యేకించి చర్యలు తీసుకోవాలి. నేను కూడా ఈ యొక్క ఆర్టీసీ జోనల్లో ఉండేటువంటి 25 డిపోల్లో కూడా ప్రత్యేకించి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రయాణికులకు ఏదైతే ఉన్నాయో మంచినీటి సౌకర్యం కానీ, టాయిలెట్స్ కానివ్వండి, వాళ్ళు కూర్చోవడానికి కావాల్సిన వసతులు కానీ, అదే రకంగా వీటన్నిటిని కూడా జాగ్రత్త చేయడానికి కోసంగా ఇప్పటికే నేను అనేక ప్రాంతాలు పర్యటించాను. జలదంకి, కలిగిరి, వింజమూరు ఆ ప్రాంతాలు కూడా పర్యటించడం జరిగింది. రేపటి రోజున కూడా మన పాత నెల్లూరు జిల్లాలో కొన్ని డిపోలకు వెళ్ళడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఆ రకంగా శాయశక్తుల ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు తీసుకురావడానికి కోసం మా వంతు మేము కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాం.